మేము దేవుని పోలికగా ఉన్నవారము. కొట్టినోళ్ళని దీవించయ్యా. ఇంకా కొంతమందికి డౌట్ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నేను దేవుని పోలికగా ఉన్నాననే నమ్మకం ఒక వ్యక్తికి వస్తుందో ఆ వ్యక్తి ధైర్యంగా బతుకుతా ఉంటాడు. ఆ నమ్మకం రానంత వరకు హైడింగ్ తన నిజ స్వరూపాన్ని లోపల ఏం చేసుకుంటాడు? దాచిపెట్టుకుంటాడు. హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని పోలికగా పుట్టి ఉన్నాను, నేను దేవుని స్వరూపములో ఉన్నాను. ఆమేన్ చెప్పండి. నేను ఆయన రక్తము చేత, కొంచెం గట్టిగా, ఆయన రక్తం చేత నేను విమోచింపబడ్డాను. చెప్పండి, సాతానా నా మీద నువ్వు ముసుగు వేయలేవు. హల్లెలూయా. కొంతమంది కోపంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ముసుగు వచ్చింది, సంతోషంగా ఉన్నప్పుడు ఒక ముఖం ఉంటుంది, కోపం రాగానే ఒక ముసుగు వస్తుంది. హల్లెలూయా. కొంచెం చింతగా బాధగా ఉంటే ఒకలాంటి ముసుగు. హల్లెలూయా. సాతాను మన మీద ఒక ముసుగు వేయాలని చూస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు, పరిస్థితులకు తగ్గట్టుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ముసుగేసుకునే వాళ్ళం కాదు, ముసుగు తెరవబడిన వాళ్ళం. అర్థమైతే దీవించబడడు కాక. ముసుగు లేని జీవితం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ విగ్రహాన్ని తప్ప, అనగా నెబుకద్నెజరు రాజు యొక్క విగ్రహాన్ని తప్ప వేరే దేనికి ఎవరైనా నమస్కారం చేస్తే వారిని అగ్నిగుండంలో పడవేస్తామన్నప్పుడు హనన్యా, అజర్యా, మిషాయేల్ అనే వాళ్ళు, అనగా షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆ విగ్రహానికి ఏం చేయలేదు? నమస్కారము చేయలేదు. చేయకపోతే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పగానే రాజు వచ్చి చెప్పినా కూడా ఒకటే, నా దేవుడు మమ్మలను రక్షించును, రక్షించకపోయినా మీ గట్టి పరిస్థితిలో దండం పెట్టేదే లేదు. కొట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? రక్షించినా రక్షించకపోయినా ఇక్కడ మొక్కలో తేడా రాదు. కొట్టు. అన్నిటికీ చాలిన దేవుడు నాలో ఉన్నాడు. చెప్పు, అన్నిటికీ చాలిన దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? అపోస్తలుల కార్యాలు పేతురు, యోహానుల్ని శాస్త్రులు, అధికారులు వాళ్ళందరూ పిలిచి వాళ్ళని కొట్టి, ఈ నామములో ఇంకోసారి, ఆల్రెడీ ఒకసారి చెప్పారు, బెదిరించి పంపించారు, అయినా మళ్ళా సువార్త ప్రకటిస్తానే ఉన్నారు, మళ్ళా పట్టుకొచ్చి కొట్టి, ఆ మాట రాయబడి చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 40వ వచనము. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి? కొట్టించి, ఆజ్ఞాపించి, విడుదల చేసిరి. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రములైన ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి కొట్టమా. అసలు మనోళ్ళకి కొంచెం బాధ లేకపోయినా కూడా బాధ తెచ్చుకోనల్లా మొక్కాన్ని మార్చుకుంటారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎంత అదృష్టవంతులు, ఎంత జ్ఞానవంతులు అంటే, బాధ లేకపోయినా బాధను తెచ్చుకోనల్లా కుమిలి 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 కుమిలి. హల్లెలూయా. అంటే మొక్కలో కొంచెం సంతోషం కనపడితే ఎక్కడ ఎవరు ఫైన్ వేస్తారేమో తెలీదు. కానీ భక్తులు, మన బైబిల్లో ఉన్నవాళ్ళు కొట్టి, హింసించి, ఆజ్ఞాపించి బయటికి పంపించినా కూడా బయటికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారంట? సంతోషించుచు. కొట్టో. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడిచ్చిన దానిని బట్టి సంతోషంగా ఉంటే ఇంకా దేవుడు మనల్ని నింపుతా ఉంటాడు. ఎప్పుడు నీ ముఖంలో సంతోషం, నీ ముఖంలో ఆనందంగా ఉంటే దేవుడు ఇంకా హృదయ ఆశలు తీరుస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు మన వాళ్ళకి అసలు జూన్ నెలలో గంజన్నం పెట్టినట్టు ఉంది మొఖాలకి. కొంతమంది ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, 5 నెలలు అయిపోయి ఏం చేశాడు,
ఇట్ట మొఖాలు పెట్టుకుని ఉంటారు రోజు. స్తోత్రం. తమిళ్లో ఒక భాష ఒక సామెత ఉంటుంది, అల్లం తిన్న కోతి అంట. ఏ కోతి చెప్పాలి? పక్కన వాళ్ళ ముఖం చూడండి. అల్లం తింటే కోతి ముఖం ఏమైద్ది? తీయకుండా బాగుంటుందా? ఈ అంటదా? అసలు కోతి ముఖం చూస్తే భలే ఉంటుంది, నవ్వు వస్తుంది. అలలు దాని ఎక్స్ప్రెషన్స్ భలే ఉంటాయి. హల్లెలూయా. అట్లాగా కొంతమంది కట అసలు ఏమి లేనట్టు, గుండె ఎంత ఆడాలన్నా డాక్టర్లు ఎవరు చెప్పండి, 70యా 70యా 78 అయింది, అదేదో 10 సార్లే కొట్టుకుంటున్నట్టు ఫీల్ అయిపోయి కూర్చుంటు. గట్టిగా లేలే చెప్పండి. ప్రభు సన్నిధిలో కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం. పేతురు యోహానులను చూశారు, ఏం చేశారు? కొట్టి కూడా హింసించబడి కూడా బయటికి ఎలా వచ్చారంట? సంతోషించు. కొట్ట చప్పట్లో. చదవమ్మా చివరి వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గాలు నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమేనండి. ఏము కలదు ఆయన సన్నిధిలో? కొంచెం గట్టిగా, దేవుని సన్నిధిలో ఏముంది? గట్టిగా లేలే చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాతానా నా మీద నువ్వు ముసుగు వేయలేవు. కొట్ట చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ముసుగేసుకున్న వాళ్ళ వల్ల, ఏదన్నా అప్పుల బాధల వల్ల, సమస్యల వల్ల, ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయిలు కట్టాల్సిన పరిస్థితిలో కట్టలేని స్థితిలో ఒకవేళ అది వచ్చి నీ ముసుగేసి నీ ముఖాన్ని మార్చేసి ఉండొచ్చు. అది ఏ ముసుగైనా చెప్పు, యేసు నామములో. ఈ అమ్మాయి వచ్చినా, ఆ అమ్మాయి వచ్చినా, ఏ అమ్మాయి వచ్చినా నువ్వు నాకు ముసుగేయలేవు. కొట్ట చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం నుంచి చదువుదాం. నేటి వరకు 2 కొరింథీ 3:15. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ. ఏమండి? మోషే గ్రంథం చదివినప్పుడల్లా వాళ్ళ హృదయం మీద ఏమైందంట? ముసుగు ఉందంట. అందరూ అనండి. సో మోషే ధర్మశాస్త్రం మీద కూడా చదువుతున్నప్పుడల్లా కూడా అంట ఏముందంట? ముసుగు వేయబడిందంట. అంటే అది చదువుతున్నారే కానీ వాళ్ళకి ఏమీ అర్థము కావట్లేదు. ఇంకా చెప్పాలంటే అది ముసుగేస్తుందే కానీ ఇంకా బయటికి. ఇప్పుడు ఎవరైనా చదివేది దేనికి? తెలుసుకోవాలని చదువుతారు. కానీ వాళ్ళు అది చదువుతుంటే ఇంకా అది గుడ్డితనంలోకి తీసుకెళ్తుంది కానీ వాళ్ళకు కళ్ళు తెరవట్లేదంట. తర్వాత వచనం. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కొట్టు చప్పట్లో. ఎప్పుడైతే వారి హృదయాలు ప్రభు వైపునకు తిరుగునో అప్పుడు ఏమైందంట? ఆ ముసుగు తీయబడిందంట. గట్టిగా ఆమేన్ చెప్పండి. తర్వాత వచనం. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము అందరం అన్నాడు గట్టిగా మాట. ముసుగు లేని ముఖముతో కొట్టు చప్పట్లో. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువగు ఆత్మ చేత. ఆ పోలికగా, ఏ పోలికగా? దేవుని పోలికగా మనము మార్చబడుచున్న. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన భక్తుల జీవితాల్లో మనకంటే భయంకరమైన కష్టాలు వాళ్ళకి, మనకంటే భయంకరమైన వసతులు లేని పరిస్థితి, మనకంటే భయంకరమైన కొదువులు కొరతలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ ముఖం అంట మహిమ నుండి అధిక మహిమకు పొందుచు వాళ్ళు దేవుని పోలికగా మార్చబడ్డారట. చెప్పమంటారా? అది చూపించమంటారు. చూడండి, అపోస్తల కార్యం 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఆమేన్. ఏ ముఖం? పక్కన వాళ్ళు చూసి ఆ మాట అనండి, అచ్చం దేవదూత లాగున్నామనండి. అబ్బా, ఇప్పుడు ఫోటో తీయాలా? అది నీ అసలు ఫోటో. ఆమె స్టెఫన్ ముఖం ఎలా ఉందంట? దేవదూత లాగుందంట. మాట్లాడుతుంటే అందరూ అనండి, ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన ఏమో డాన్స్ చేయట్లా. హల్లెలూయా.
నిలబడి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉండగానే ఆయన ముఖానికి వెళ్ళి చూస్తుంటే ఆయన ముఖం అంట దేవదూతలాగుందట. అదా ఇప్పుడు చూడండి 7:54. వారి మాటలు విని ఆ, కోపంతో మండిపడి ఆ, అతనిని చూచి పండ్లు కొరికిరి. ఆ. అయితే అతడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆ, ఆకాశం వైపు తేరి చూచి ఆ, దేవుని మహిమను ఉమ్, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట ఉండటను చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వ నిలిచుండుటయు చూచుచున్నానని చెప్పాను. రాళ్ళు తీసి కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫను ఏం చూస్తున్నాడంట? దేవుని మహిమను చూస్తున్నాడు. కొట్టు. ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. పక్కన వాళ్ళతానండి, స్టెఫనంత కష్టం నీకు రాలేదులే అన్నానండి. ముసుగు తీసేయను. హల్లెలూయా. భర్త అన్నది ఒక మాటేగా, దానికి ఏదో అయిపోయినట్టు. స్టెఫనంత కష్టం నీకు రాలేదని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. చిన్న మాటేగా. హల్లెలూయా. మళ్ళా అనండి, స్టెఫనంత కష్టం నీకు రాలేదన్నాను. అలా వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మహిమను చూస్తున్నాడు. కొట్టు. మహిమను చూసే వారి ముఖాల మీద ముసుగుండదు. హల్లెలూయా. ఎవరిని చూసేవాళ్ళు? మహిమను చూసే వారి ముఖాల మీద పరిస్థితులు ఎంత దారుణంగా మారినా కూడా వారి ముఖం మారనే మారదు. కొట్టు 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 కొట్టు. దేవుడు మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఎల్లప్పుడూ మీరు మహిమ నుండి అధిక మహిమను పొందుకోబోతున్నారు. కొట్టు. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. అందుకే నీ ముఖం మార్చగానే ఇందుకైనా ప్రార్థనకి వెళ్తుంది అంటున్నారు. అదేంది, నువ్వు ముఖం మార్చిన దానికి ప్రార్థనకి సంబంధం ఏంది? నువ్వు ముఖం మార్చిన దానికి ప్రార్థనకి సంబంధం ఏంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మంచిగా ప్రశాంతంగా ఉంటారని. అవునా కాదా? ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. మేము వెళ్ళకపోయినా ఇట్టున్నాం, నువ్వు వెళ్తా ఇట్టున్నావేంటి? హల్లెలూయా. చెప్పండి. యేసు నామములో సాతానా నీ తంత్రాన్ని నేను తెలుసుకున్నాను, ఇక మీదట నేను ముసుగు వేసుకోను. ఆమె ముసుగు లేని మహిమతో నేనెల్లప్పుడూ కనబడదను. గొట్టు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా.